వేధిస్తున్నామన్న ఫీలింగ్ జనానికి కలిగితే ప్రమాదం అని ఇదివరకు అనుకునేవాళ్ళు. ఇప్పుడు వేధిస్తున్నాం అనే ఫీలింగ్ కలక్కపోతే మా కార్యకర్త ఫీల్ అవుతాడు. ఆ కార్యకర్త ఫీలింగ్‌ని సంతుష్టీకరించడం కోసం అవతల వాళ్ళని వేధించడం అన్నటువంటిది మన హక్కు, మన బాధ్యత. దీనికి పోలీస్ వ్యవస్థను వినియోగించుకోవాలన్నది ప్రభుత్వపు ఆలోచన ధోరణి. అందులో భాగంగా జగన్ వచ్చినప్పుడు రెంటపాళ్ళ పర్యటనకి మీకు వద్దని చెప్పాం కదా! ఎందుకు వెళ్లారు? ఇది నేను అంబటి రాంబాబుని, విడుదల రజనీని అడిగింది. వాళ్ళు ఎందుకు వెళ్తారు వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు? వాళ్ళ నాయకుడి దగ్గర కోసం వెళ్తారు. నువ్వు వద్దు అని చెప్తే ఆగేటందుకు ఎందుకు అక్కడ? దాంట్లో ఇంకా వాళ్ళ పార్టీ ఎందుకు నడుపుకోవడం? వాళ్ళ పార్టీలో నాయకులుగా ఎందుకు ఉండటం? ఉన్నది అసలు నువ్వు ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకు వెళ్ళొద్దని చెప్పాలా? వెళ్ళొద్దు అంటావంటే నిర్బంధం కదా! వెళ్ళొద్దు అనడం అంటే ఆటోమేటిక్గా వాళ్ళ హక్కుల్ని కాలరాయడమే కదా! భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమే కదా! ఇదివరకు కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్లు అనేవాళ్ళం. ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్లో ఎదుటి వాళ్ళ హక్కులు కాలరాయడమే, వాళ్ళని వేధించడమే కరెక్ట్ అనేటటువంటి సరికొత్త వాదన ఎంతకాలం పాటు నడిపిస్తుంది చూడాలి.